పద్మశాలి కుల బాంధవులందరికీ నమస్తే. నేను మీ వాసా లక్ష్మణ. పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వార్తా కథనం ఒకటి డిస్ప్లే మీద పెడుతుంది. చూడండి మిత్రారా. పొన్నం ప్రభాకర్ గారు 2 లక్షల గౌడనలకు సేఫ్టీ మోకులు అందజేస్తామని ప్రకటించిండు. సంతోషమే. గౌడనలు కూడా ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రమాదకరమే కదా, మంచి నిర్ణయమే. అంటే కులం మీద అభిమానం గిట్ల ఉండాలి. పొన్నం ప్రభాకర్ గారు గౌడనలు కాబట్టి గౌడనల కోసం ఆలోచించిండు. చాలా సంతోషమే, మంచిదే. మరి పద్మశాలి కుల బాంధవులారా, అతిపెద్ద సామాజిక వర్గం ఉన్న పద్మశాలి సమాజం పరిస్థితి ఏంటిది ఆలోచించండి. ఎంతసేపు సంఘాల గొడవలు, పదవుల గొడవలు కాదు, సమాజానికి ఏం జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది గదాలోచించండి. 6 నెలల కాలంగా దాదాపు 20 మంది నేత కార్మికులు ఉపాధికారులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పలకరించే నాదుడు కూడా లేడు. బతుకున్న వాళ్ళ సంగతి పక్కన పెట్టు, కుప్పగూలిపోయిన కుటుంబాలు పలకరించే నాదుడు కూడా లేడు. మరి ఇంత జనాభా ఉంది, ఏంది? ఓ పద్మశాలి సోదరుడా, ఆలోచించు ఒకసారి. నీ జాతి వెనుకబాటుకు నువ్వే కారణము, నీ నిశ్శబ్దమే కారణము, నీ నిర్లక్ష్యమే కారణము, నీ మంచితనమే కారణం, నీ చేతగాని తనమే కారణం. ఇట్లా పోతుంటే రేపటి భావితరాల పరిస్థితి ఏంటిది? బానిసత్వం ఇస్తావా పద్మశాలి సోదరా? రేపటి భావితరాలకు మన పిల్లలకు ఏమిద్దాం? బానిసత్వం ఇస్తామా? జాగో పద్మశాలి యువతరమా జాగో. ఇప్పుడు నాకు తెలిసి పద్మశాలి సమాజం ఇప్పుడు బానిసత్వంలో ఉన్నది. ఇప్పుడు కనుక ఖచ్చితంగా పద్మశాలి వాదంతో తెగించి నిలబడి కొట్లాడితే ఖచ్చితంగా రాబోయే 4-5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శాసించవచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు శాసించి హక్కులు సాధించుకుంటావా, లేకుంటే బాంచరానికి కాళ్ళ కాడ కూర్చుండి బానిసత్వం తెచ్చుకుంటావా? ఆలోచించు పద్మశాలి సోదరా. నేను ఒకటి చెప్తున్నా, ఒక పద్మశాలి బిడ్డగా. పద్మశాలి పౌరుషం చూపిద్దామనుకునే వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవుతుండండి. ఈ పద్మశాలి జేఎస్ టీమ్ అనేది పద్మశాలి ఆత్మగౌరవ నినాదం కోసం నిర్మాణం చేస్తున్నది. ప్రతి పద్మశాలి సోదరుడు సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ అందించండి కుల బాంధవులారా. నిశ్శబ్దంగా ఉంటే, ఇలా మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా శూన్యం ఉన్నాం. ఇలా శూన్యులు మనకు హక్కులు కావాలంటే